ఆంధ్ర కేరళ, ఆంధ్రాలో కేరళలాగా భూతల స్వర్గాన్ని తలపించేటువంటి కోనసీమ ప్రాంతంలో కొబ్బరి ప్రకృతికి శోభనిచ్చేటువంటి పంట. అలాంటి కొబ్బరి పండించేటువంటి రైతాంగం ఈరోజు అయోమయంగా అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుండి 2019 వరకు కూడా కొబ్బరి రైతాంగం యొక్క అవసరాలను తెలుసుకుని ఆ రోజు కొబ్బరి పంట ధర ఎగుడుదిగుడు ఉన్నప్పుడు, ధర తక్కువగా ఉన్న రోజుల్లో ప్రభుత్వం బాధ్యత తీసుకుని నాఫెడ్ రంగంలో దించి నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయించి ధరలు స్థిరీకరణ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదే విధంగా కొబ్బరికి నీరు అవసరం అయినప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లో 90% సబ్సిడీని ఇచ్చి డ్రిప్ ద్వారా నీటిని అందించి నాణ్యమైనటువంటి పంటని వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. కొబ్బరిని ఆశించేటువంటి నల్లి, ఏదైతే కొబ్బరి కాయలు పాడైపోతా ఉన్నాయో, బోండాలకి నల్లటి మచ్చలు వస్తా ఉన్నాయో, అలాంటి నల్లిని నివారించే దానికోసం పసుపు పచ్చ షీట్లు, అదేవిధంగా బుట్టలు పెట్టి నీమాయిల్ని సబ్సిడీకి అందించి ఆ రోజు ఈ నల్లి పోటు నుంచి కూడా కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది. అదే విధంగా కొబ్బరి కొరడీ తయారు చేసుకోవడానికి అవసరమయ్యే విధంగా కాయలు నిల్వ చేసుకోవడానికి గోదాం సౌకర్యం కల్పించి, అలా గోదాములు ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి 2 లక్షల రూపాయలు పైగా సబ్సిడీని అందించి ఆ రోజు కొబ్బరి రైతాంగాన్ని ఆదుకుంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కొబ్బరి పంట మాటే ఎత్తటం లేదు. ఆ కొబ్బరి రైతాంగం యొక్క కష్ట నష్టాలని ఆలోచన చేయటం లేదు. అందుకనే కొబ్బరి పండించే రైతు సోదరులారా, మన పంటకి చీడలా పట్టినటువంటి, మన అవసరాలకి ఏమాత్రం పనికిరాని ఆలోచన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపుదాం. రైతు బాంధవుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చేదానికి అందరం సహకరిద్దాం.